హాయ్ బిగ్ బాస్ లవర్స్, ప్లీజ్ వెల్కమ్ టు కేటీ మీడియా. అండ్ డే 47లో ఏం జరిగింది అంటే గనక అసలు సంజనను ఎవరు పట్టించారు, అండ్ దాని తర్వాత సుమన్ శెట్టి సంజన మీద ఎందుకు హర్ట్ అయ్యాడు, అండ్ సంజనను జైల్లో ఎందుకు వేశారు, అండ్ మాధురి ఏంటి, అండ్ నిజంగా ఇమాన్యుయల్ కెప్టెన్ ఎందుకు అయ్యాడు, ఆయేషా ఎందుకు బయటికి వెళ్ళింది, అండ్ లాస్ట్ మూమెంట్లో ఇక్కడ లవర్స్ పార్క్లో ఇద్దరు లవర్స్, ఒక టైప్ ఆఫ్ అయితే చెలీ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ ఒకటి నడుస్తుంది, ఒకటైతే మాస్ స్టైల్లో మనకు పవన్కు రీతుకు మధ్యన జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సిల్వర్ బటన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను మన ఛానల్ను గ్రోత్ చేయడానికి, అండ్ అలాగే మంచి మంచి కంటెంట్స్ ఇవ్వడానికి చాలా, ఎందుకంటే ఇది A to Z అండ్ నేనే క్యాప్చర్, ఎడిటింగ్ అండ్ అప్లోడింగ్ ఇవన్నీ నేనే చేస్తున్నా, ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి. అండ్ ఈరోజు డే 47లో ఏం జరిగింది అంటే కనుక ఈ కంటెంటర్షిప్ టాస్క్లో ఎవరైతే అమర్ అండ్ ఇంద్రజిత్ వచ్చి అక్కడ ఉన్న లీడర్స్ను అంటే మాధురి అండ్ ఆల్సో సైలెన్సర్ సంజనను పట్టుకోవడానికి అక్కడున్న దొంగలపేటలో అండ్ వీళ్ళనందరినీ తీసుకెళ్ళి ఒక ఇండివిజువల్గా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ రీతును అందరినీ ఒక వ్యాన్లోకి తీసుకెళ్ళి వాళ్ళ టైప్ ఆఫ్ కామెడీ సెన్స్తో మీరు పట్టియండి అన్నప్పుడు కామెడీ అయితే కనుక సంజనను అండ్ రీతు పట్టించేసి కంటెండర్, ఇదంతా కంటెండర్ టాస్క్ కాబట్టి. అండ్ ఫస్ట్ కంటెండర్గా ఇప్పుడు ఉన్న దాంట్లో తనుజ అండ్ సంజనను పట్టించడం వల్ల సంజన జైల్లో వేశారు. దాని తరువాత ఇమాన్యుయల్ మాధురిని పట్టిస్తాడా అని మళ్ళీ తర్వాత రీతుతో ఒక బేరం ఆడి వీళ్ళు పోలీసులు, ఎందుకంటే ఇదంతా బిగ్ బాస్ స్ట్రాటజీలో వాళ్ళు ఎంతవరకు వాళ్ళను కాపాడుకుంటారు, ఆపోజిట్ వాళ్ళని నిజంగా పట్టిస్తారా అనుకున్నప్పుడు మాధురిని మాత్రం నిజంగా ఎవ్వరు పట్టించలేదు. అండ్ దాని తర్వాత వాళ్ళ టైమప్ ఇక్కడ కూడా ఇమాన్యుయల్ వాళ్ళతో మాట్లాడిన విధానం ఏంటంటే, సార్ నేను మీ జైల్లో పెరిగిన వాడిని, మీ ఇవన్నీ చేసిన వాడిని అని ఆ డైలాగ్ అయితే మాత్రం చాలా బాగుంది. దాని తర్వాత జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో దాని తర్వాత వీళ్ళు పట్టియకుండా రాముని బయటికి తీసుకెళ్తాను అని లాక్కెళ్ళే టైంలో నిజంగా ఈమె బయటికి వస్తుందా అని అనుకున్నారు, కానీ రాలేదు. దాని తర్వాత బిగ్ బాస్ మీ టైం అయిపోయిందని మనకు అమర్తో మరియు ఇంద్రజిత్తో మంచి మాస్ సాంగ్ అయితే డ్యాన్స్ వేయించేసి బయటికి పంపించేశారు. దాని తర్వాత అండ్ మాధురి కటౌట్ ఉన్నాడో కిల్ అని లిప్స్టిక్తో రాసింది, అది బిగ్ బాస్ తర్వాత. ఎందుకంటే అది కనుక్కుంటుందా మాధురి ఎవరు రాశారని కనుక్కుంటుందా అంటే అది రమ్య మీదకి వెళ్ళిపోయింది. ఎందుకంటే రమ్య మీదకి వెళ్ళి కళ్యాణ్ కూడా రమ్య రాసిందేమో అని దానివల్ల కనుక్కోలేదు కాబట్టి ఇప్పుడు మనకు రీతు కూడా కంటెండర్కు అంటే కెప్టెన్షిప్లోకి వచ్చేసింది అనమాట, కంటెండర్ టాస్క్ కాబట్టి అదొక టాస్క్. ఫస్ట్ తనుజ వచ్చింది, తర్వాత రీతు కంటెండర్గా వచ్చేసింది. దీని తర్వాత జరిగిన ఇష్యూ సుమన్కి అయితే సంజన ఏది మన డస్ట్బిన్ గురించి డిసిషన్ ఇచ్చినప్పుడు నువ్వేంటి తొక్కలో కెప్టెన్ అని ఒక లూజ్ సంగ్తో అయితే మాట్లాడింది. దానివల్ల సుమన్ హర్ట్ అయ్యారు, ఎందుకంటే 7th వీక్ కెప్టెన్స్గా అండ్ సుమన్ అండ్ అలాగో గౌరవ్ ఉన్నారు కాబట్టి అక్కడ సుమన్ కొంచెం హర్ట్ అయ్యాడు. ఆమె సారీ అంటుంది, అంటే హౌస్ వాళ్ళందరూ కూడా ఇలా నన్ను కెప్టెన్ కాదనుకున్నా, ఎందుకంటే కెప్టెన్షిప్ అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న కెప్టెన్స్లో కూడా కెప్టెన్ టాస్క్ల కోసమే ఇవన్నీ జరిగే, టాస్క్లలో గెలవడానికి వీళ్ళు కాలిరగొట్టుకున్నా ఏమిరగొట్టుకున్నా కాబట్టి ఈరోజు కూడా కెప్టెన్ టాస్క్లో ఈ 6 మెంబర్స్ ఉన్నారు. దాని తర్వాత మాధురికి అండ్ డబ్బులు పంచుకోవడంలో కూడా అండ్ మాధురి అండ్ రీతుకు మధ్యన మాధురి ఎందుకు రీతునే టార్గెట్ చేసింది, నువ్వెప్పుడు వాడు పవను నీకు సపోర్ట్ చేస్తున్నాడు, నువ్వు సపోర్ట్ లేకుండా గెలవలేవా అన్న కాన్సెప్ట్తో తననైతే గుచ్చుతూనే ఉంది. దాని తర్వాత ఒక మంచి సాంగ్తో అయితే కనుక రక్కమ్మ సాంగ్తో మాధురి అండ్ ఆల్సో టీం అంతా కూడా మంచి డ్యాన్సులు వేశారు, కానీ మనకు దువ్వాడ మాధురి మీద జూమ్ ఫోకస్తో ఒక 4-5 షాట్స్ తను కూడా యాక్టివ్గా వెళ్ళి డ్యాన్స్ చేయడము ఇలాంటివన్నీ జరిగాయి. తర్వాత పవన్ రీతు అలగడము, తర్వాత బుజ్జగించడం ఇవన్నీ లవ్ స్టోరీలో జరుగుతూనే ఉంటుంది కాబట్టి. అండ్ తనుజ కాఫీ గురించి వెళ్ళి అంతకుముందు కాఫీని సంజన కోసము తను సాక్రిఫై చేసింది కాబట్టి ఇప్పుడు కాఫీ మాధురి పక్కన పెట్టి అందరికీ కాఫీ ఇస్తుంది కాబట్టి ఆ కాఫీలో వెళ్ళి బిగ్ బాస్ కాఫీ తాగుతాను బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని తను క్యూట్గా చెప్పడము, తనకి ఇమాన్యుయల్ వెనక నుంచి కామెడీగా కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము ఇవన్నీ జరిగాయి. తర్వాత
ఆయేషా రాముతో డిస్కస్ చేస్తూ నాకు జీవితంలో ఏదీ ఫ్రీగా రాలేదు తెలుసా, మాకు కూడా రాలేదు, మేము బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటాం హీరోగా, కాబట్టి ఎవరికి ఊరికే రావు, అందరూ కష్టపడాల్సిందే అని తన పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఆయేషాకు కూడా బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి తనకు హెల్త్ ఇష్యూ ఏదైతే టైఫాయిడ్ డెంగ్యూ వల్ల నిజంగా సో బ్యాడ్, ఎందుకంటే ఒక మంచి మెంబర్ కంటెస్టెంట్ను, ఎందుకంటే అక్కడికి రావడమే గొప్ప, దాన్ని ఆడుతూ ఉండడము ఎలిమినేట్ అవ్వడం ఒక చాయిస్ అయితే ఉంది, కానీ వీళ్ళు ఇంటరప్ట్గా బయటికి హెల్త్ ఇష్యూ వల్ల బయటికి వెళ్ళడం అంటే చాలా బాధపడాల్సిన విషయం. ఈ విషయంలో మాత్రం అసలు హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా బాధపడ్డారు తనను బయటికి వేయడము. తర్వాత ఇమాన్యుయల్ అండ్ తనుజ, మనకు రీతు పవన్ గురించి వాళ్ళిద్దరు ఎలా లవ్ చేసుకుంటారు, ఎలా మాట్లాడుకుంటారు, ఎలా ఏడ్చుకుంటారు అని చిన్న మంచి కామెడీస్ అయితే తీశారు. అండ్ దాని తర్వాత వీళ్ళు ఇద్దరు టాస్క్లో మాత్రం రీతు అండ్ తనుజ కంటెండర్స్గా ఫిక్స్ చేశాడు బిగ్ బాస్. దాని తర్వాత డబ్బు పంచుకోవడంలో డబ్బు ఎవరికి ఎక్కువ రావడం వల్ల అండ్ గౌరవ్ అయితే తను జీరోలో ఉన్నాడు, వాళ్ళ డబ్బు వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల తను జీరో అయ్యాడు. ఎందుకంటే నిఖిల్ దివ్య అండ్ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ మొత్తం 6 మెంబర్స్ కంటెండర్గా అయ్యారు. ఈ కంటెండర్ 6 మెంబర్స్లో ఎవరో ఒకరే కెప్టెన్ అవుతాడు అనుకున్నప్పుడు నిజంగా ఒక టాస్క్ అయితే పెట్టాడు బిగ్ బాస్. దాంతో ఏంటంటే హ్యాట్ సెంటర్లో పెట్టి ఆ హ్యాట్ను లాక్కొని ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎవరి కంటెండర్ కాని వాళ్ళకు ఆ హ్యాట్ పెడితే వాళ్ళు మీకు ఎవరు ఇష్టం లేదు కంటెండర్గా కెప్టెన్గా చూడడానికి అనుకున్నప్పుడు ఫస్ట్ మాత్రం అసలు మనకు ఎవరైతే నిఖిల్ ఫస్ట్ హ్యాట్ లాక్కున్నాడో దానికి తీసుకెళ్ళి గౌరవ్కి ఇచ్చాడు. గౌరవ్ ఏమో కళ్యాణ్ను చాలా పాజిటివ్ వేవ్లోనే నువ్వు మంచి స్ట్రాంగ్ కెప్టెన్ కంటెండర్ కాబట్టి దీన్ని తీసేస్తున్నా, ఎందుకంటే నిఖిల్ కెప్టెన్ కావాలని తనకు కోరిక. దాని తర్వాత ఎక్కువ పర్సంటేజ్ మళ్ళీ హ్యాట్ వచ్చినప్పుడు ఎక్కువ పర్సంటేజ్ ఇమాన్యుయలే లాక్కున్నాడు చాలా వరకు. హ్యాట్ను ఒకసారి సంజనకి ఇచ్చినప్పుడు సంజన అయితే దివ్యని తీసేసింది. దివ్య ఏంటంటే దివ్య ఎందుకు తీసావు, మేమంతా ఒక గ్రూప్ కదా, మేము మాట్లాడుకుంటున్నాం కదా అంటే ఇమాన్యుయల్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి దాన్ని మాదిరికి ఇవ్వడానికి ట్రై చేయడం, అది గౌరవ్ ఒప్పుకోలేదు. దానివల్ల మరియు దివ్య అవుట్ వెళ్ళింది. వాళ్ళిద్దరి మధ్యన గొడవ రప్చర్ మామూలుగా లేదు. తర్వాత మళ్ళీ ఇమాన్యుయలే తీసుకొని మళ్ళీ వెళ్ళి మాధురికి ఇవ్వడం వల్ల మాధురి మాత్రం ఈసారి రీతుకు ఎందుకంటే వాళ్ళిద్దరికి పడడం లేదు కదా, ఇదే మెయిన్, నువ్వు ఏదో రీజన్ చెప్పాలి కదా అంటే పవన్ గురించే చెప్పింది, ఎందుకంటే నువ్వు సోలో గేమ్ ఆడడం లేదు, ఇదే పంచాయతీ పెట్టింది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇమాన్యుయలే గెలవడం వల్ల ఇప్పుడు ఈసారి సంజనకి ఇవ్వడం వల్ల ఒక్కరే ఉన్నారు ఈసారి కంటెండర్ 6 మందిలో ఎవరున్నారు అనుకున్నప్పుడు నెక్స్ట్ తనుజ నాకు ఇమాన్యుయల్, ఎందుకంటే లాస్ట్ టైం ఇమాన్యుయల్ తన కెప్టెన్సీని దానం చేశాడు సంజన అవుట్ ఆఫ్ ఎలిమినేట్ అయినప్పుడు ఇంట్లోకి రావడానికి, దానివల్ల నేను తనకు నా అబ్బాయికే ఇది ఇస్తాను అని కనుక తనైతే ఒక పాజిటివ్ వైబ్తోనే ఇచ్చింది. దాని తర్వాత ఇమాన్యుయల్ అయితే కనుక మన తనుజని ఓదార్చడము, నువ్వు నెక్స్ట్ ఎప్పుడైనా అవుతావు, నువ్వు బాగా ఆడావు అని తర్వాత తను పాజిటివ్ వేవ్లోనే తర్వాత కెప్టెన్సీలో కూడా 8th వీక్ కెప్టెన్గా అండ్ ఇమాన్యుయల్ అయితే అయిపోయాడు. దాని తర్వాత ఇప్పుడు తనుజకు కూడా ఒక హెల్త్ ఇష్యూ ఉంది. ఆ హెల్త్ ఇష్యూను దాపెట్టుకొని మరీ తను గేమ్స్ ఆడుతుంది, అందరితో బాగానే తిరుగుతుంది. దానివల్ల కొంచెం ఏదో అపస్మారకంగా రావడం, కళ్యాణ్ ఏడవడము, దాని తర్వాత మాధురి తనుజను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు తర్వాత రాము లోపలికి తీసుకొని వచ్చి తర్వాత మాధురి వాళ్ళిద్దరూ కూడా బెడ్ మీద ఒక ఫీల్ అయ్యి వాళ్ళిద్దరూ ఒక బాండింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. దాని తర్వాత కళ్యాణ్ కూడా మంచి చెలి సఖి స్టోరీ, నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి అని ఒక మంచి కపుల్ అయితే ఇక్కడ ఎక్స్ట్రా కపుల్స్ అయితే స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరి మధ్యన నువ్వు ఎందుకు ఏడిచావు, నాకు ఏదైనా అయితే నువ్వు ఏడుస్తావా అని ఒక మంచి తనుజ అడగడము, కళ్యాణ్ కూడా తను ఓపెన్ అవ్వడం లేదు కానీ మంచి కంటెంట్ అయితే లవ్ కంటెంట్ అయితే ఇస్తున్నాడు అనేది మాత్రం రన్ అవుతుంది. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు తెలుసు కదా సిల్వర్ బటన్ కోసం వెయిట్ చేస్తున్నాం, అలాగే డెఫినెట్గా నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏదైనా మీ ఫీడ్బ్యాక్ మాత్రం డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి.